ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎవరు ఎవరు మిమ్మల్ని? నువ్వే అని చెప్పు. ఎవరు చెప్పు. నేనే అమ్మా. కృష్ణ, నిన్ను లోపలికి రావద్దని చెప్పాను కదా. మీరెవరు? పోలీస్. ప్రియా, మర్యాదగా బయటికి రండి. మేము మెయిన్ డోర్ తాళమే బద్దలు కొట్టుకుని వచ్చాం. నిన్ను బయటికి తీసుకురాలేమా? మాకు మీ నుంచి జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే కావాలి, ఇన్వెస్టిగేషన్ చేయడానికి కాదు. కూర్చోండి. మీరు కాస్త బయటికి వెళ్ళండి. ఓకే మేడం. ఇంట్లో ఉండి లేవని చెప్పేస్తున్నావంటే మినిస్టర్ గారి హత్యతో నీకు సంబంధం ఉందా? ఏం మాట్లాడుతున్నారు మేడం? నేను మినిస్టర్ గారిని చంపడం ఏంటి? ఆయన నేను ఎలా చంపగలను మేడం? ఆయన చనిపోయినప్పటి నుంచి పార్టీ కార్యకర్తలు, పోలీసులు, మీడియా వాళ్ళు, పార్టీ పెద్దలు నన్ను టార్చర్ పెడుతున్నారు. నేను ఆయన దగ్గర ఎక్కువ రోజులు పియ్యగా పనిచేయడం వల్ల నేనేదో చేశానని, నాకు నిజం తెలుసని ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క కారణంతో వెనుక పడుతున్నారు మేడం. అంత ప్రాబ్లంగా ఉంటే పోలీస్ ప్రొటెక్షన్ తీసుకోవచ్చు కదా. అది కూడా ట్రై చేశాను సార్, కానీ హై ప్రొఫైల్ కేసు అవ్వడం వల్ల నన్ను పట్టించుకునేవారు లేరు. అందుకే నేనే ప్రైవేట్ సెక్యూరిటీని అరేంజ్ చేసుకుని ఊరెళ్ళానని చెప్పిస్తున్నాను. ఒక ఒంటరి ఆడపిల్లగా మీ భయాన్ని నేను అర్థం చేసుకోగలను. మీ సెక్యూరిటీ గురించి మేము మాట్లాడతాం. మినిస్టర్ గారిని ఎవరు చంపారో మీకు తెలుసా? నో మేడం, అది నిజంగా నాకేం తెలీదు మేడం, నాకేం తెలీదు. మినిస్టర్ గారు మీతో ఎలా ఉండేవారు? మీకు ఆయన వల్ల ఎప్పుడైనా ఎనీ ప్రాబ్లమా? అలాంటిదేం లేదు సార్. ఆయన నన్ను చాలా బాగా చూసుకునేవారు. ఇన్ఫాక్ట్ ఒక ఫ్రెండ్గా, ఫ్యామిలీ మెంబర్గా చూసుకునేవారు. చేతికా మట్టి గాజులు? ఈ రోజుల్లో ఇలాంటి గాజులు వేసుకునే వాళ్ళే లేరు, చాలా రేర్. నాకు చిన్నప్పటి నుంచి మట్టి గాజులంటే చాలా ఇష్టం. మీ గాజులు మినిస్టర్ గారింట్లో ఏమైనా పగిలయ్యా? లేదు మేడం. అలా ఎందుకు అడిగారు? మినిస్టర్ గారి బెడ్రూమ్లో ఇలాంటి గాజులే పగిలి కింద పడున్నాయి. నీవేనేమోనే. అది ఆయన బెడ్రూమ్లోకి వెళ్ళేంత చనువు ఆయనతో నాకు లేదు. ఓకే, మేము ఒకసారి మీ ఇల్లు చూడొచ్చా? చూడండి. ఈ చికెన్ ఎప్పుడు కుక్ చేసింది? అది నిన్న. లంచా, డిన్నరా? చెప్పండి. డిన్నర్కి మేడం. ఓకే,
మరి ఇది పర్లేదు, చెప్పండి ప్రియా. నిన్న మా ఫ్రెండ్ వచ్చాడు, తను తాగాడు. ఓకే. బెడ్రూమ్లో ఆ షర్ట్స్ ప్యాంటు ఎవరివి? ఇందాక చెప్పాను కదా, మా ఫ్రెండ్ అని. తనవే అవి కూడా. మీ ఫ్రెండ్ అంటే ఇంచుమించు మీ ఏజ్ అయినా ఉంటాడా? ప్యాంటు చూస్తుంటే కొంచెం స్లిమ్గా ఉన్నట్టున్నాడు. అవును. సరే, మాకు మినిస్టర్ గారి బెడ్రూమ్లో కొన్ని ఆధారాలు దొరికాయి. దాన్ని బట్టి ఒక ఇన్వెస్టిగేషన్ చేయాలి. బెడ్రూమ్లోనా? ఏం దొరికాయి మేడం? మీరెందుకు అంత రియాక్ట్ అవుతున్నారు? అంటే అది క్లూస్ దొరికితే హంతకుడు దొరుకుతాడు కదా సార్. మీరేం టెన్షన్ పడకండి. హంతకుడు ఎంత తెలివైన వాడైనా మా నుంచి తప్పించుకోలేడు. సరే ప్రియా, ఏమైనా అవసరం ఉంటే మేము మళ్ళీ వస్తాం. ఏముంటావు దాత్రి? హత్య చేసి ఉంటుందా? నేనేం చేసిందో లేదో తెలియదు, కానీ తప్పైతే మాత్రం చేసింది కేడి. ఆ తప్పు నుంచి తప్పించుకోవాలని చూస్తుంది. తప్పు మినిస్టర్తో కలిసి చేసిందా, మినిస్టర్ కోసం చేసిందా, లేక మినిస్టర్ చావులో చేసిందా అనేది మనం కనిపెట్టాలి. పద. ఈ దివ్యాంకేంటి ఇంకా రావడం లేదో? వాళ్ళు వచ్చే టైం అయిపోతుంది. హాయ్ నిష్క. హాయ్. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వచ్చేలోపు నువ్వు రావేమో, వాళ్ళ ప్లాన్ వేస్ట్ అయిపోతుందని చాలా భయపడ్డాను. నువ్వు హెల్ప్ అడిగిన తర్వాత ఇక ఆలోచించడం ఆగడం ఏమీ జరగదు నిషి. అదిగో వాళ్ళు వచ్చేస్తున్నారు. అయితే పర్ఫార్మెన్స్ కి టైం అయిందన్నమాట. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.